మీదకి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, ప్రాణాన్ని త్యాగం చేశారండి. ఇప్పుడు ఆయన చిన్న బాలుడిగా లేరు గాని మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాన్ని త్యాగం చేసి ఈరోజు ఆ దినాన బెత్లెహేములో చిన్ని గ్రామంలో ఏమంటే చిన్న పశువుల పాకలు ఆయన జన్మించారు. ఈరోజు మన చిన్న హృదయంలో యేసయ్యకి మనం చోటిచ్చినట్లయితే, ఈరోజు ఆయన మనలో జన్మించినట్లయితే నిజమైన క్రిస్మస్ మనం చూడగలుగుతాం, నిజమైన సంతోషాన్ని చూడగలుగుతాం, నిజమైన ఆనందాన్ని మనం చూడగలుగుతామండి. ఈరోజు ఇంటి మీద అనేక మంది స్టార్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఏమంటే అనేక చోట్ల పెద్ద పెద్ద స్టార్లు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు కనబడుతున్నాయంటే ఆ దినాన యేసు ప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రము చూచి జ్ఞానులు కూడా, అన్ని తెలిసిన వారు కూడా యేసయ్య యొద్దకు వచ్చారు, సాగిల పడ్డారు, పూజించారు, ఆరాధించారండి. ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసు మన హృదయంలో